రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పూర్తయినా జరుగుతున్న టెండర్లు పిలిచిన అభివృద్ధి పనులు 100 కోట్ల విలువైనటువంటి పనులు. సుమారు 700 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని టెండర్లు పిలిచి ఉన్నారు. మరి ప్రతిసారి కూడా ఈ అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడికక్కడ ప్రజలను భాగస్వాములు చేయాలని ఒకేసారి అన్ని చోట్ల శంకుస్థాపన కార్యక్రమాలు, స్థానిక ప్రజల్ని ఆ శంకుస్థాపనలకి ఆహ్వానించడం, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం, కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో ఇతర పార్టీ నాయకులను సైతం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం చేయాలా, ఎన్నికల వేళ వరకే రాజకీయాలు, ఎన్నికలు లేని వేళ అభివృద్ధి పదంలో అందరూ చేతులు కలపాలా అన్న ఒక మంచి ఉద్దేశంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక మంచి సాంప్రదాయంగా కొనసాగుతుంది. మరి ఈనాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 168 పనులు, అక్షరాల 17 కోట్ల రూపాయల వ్యయం, 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులు, రోడ్లు, కాలువలకి శంకుస్థాపనలు చేసుకున్నాం. ప్రతిసారి కూడా మీకు తెలుసు, గత 2 ఏళ్లుగా శంకుస్థాపన చేసిన రోజే పూర్తి చేసి ప్రజలకు అందించే తేదీ చెప్పే సాంప్రదాయం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంది. అందుకే ఈ 168 పనులు కూడా ఈ 17 కోట్లతో చేపడుతున్న 168 అభివృద్ధి పనులు 60 రోజుల్లో ఖచ్చితంగా పూర్తి చేసి ఎక్కడికక్కడ ప్రజలకి అందిస్తామని ఆనాడు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని ఈనాడు శంకుస్థాపన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొత్తూరు ప్రాంతంలో గాదవ్ రోసే నగర్లో జరిగినటువంటి ఈ ప్రధాన అభివృద్ధి కార్యక్రమానికి నేను అటు జనసేన, బీజేపీ ముఖ్య నేతలు హాజరవుతాం. అందులో భాగంగా రావటం జరిగింది. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకు పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.